హాయ్! వెల్కమ్ టు విజయ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేయదలిచాను. ముఖ్యంగా ఈ వీడియో వేధింపుల గురించి. మనం ఈ మధ్య చాలా చూస్తున్నాము. న్యూస్ పేపర్‌లో, సోషల్ సైట్స్‌లో, యూట్యూబ్ వీడియోస్‌లో వేధింపులు భరించలేక చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఆ వేధింపులనేవి చాలా ప్రదేశాల్లో జరుగుతున్నాయి. ఒకటి పిల్లల స్కూల్‌లో, కాలేజ్‌లో, యూనివర్సిటీస్‌లో, పనిచేసే చోట్ల చాలా వేధింపులుంటాయి. కొంతమంది ధైర్యంగా ఫేస్ చేయగలుగుతున్నారు. ఫేస్ చేసి ముందుకు రాగలుగుతున్నారు, ఎదుగుతున్నారు. కొంతమంది చేయలేకపోతున్నారు. అందరూ కలిపి ఒక్కళ్ళ మీద వేధింపులు చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరము తట్టుకోలేము. అలాంటి వేధింపులుంటాయి మనుషులకి. మనిషి మనిషిని హింసించే రోజుల్లో ఉన్నాము మనం. అలాంటి వేధింపులకు చాలామంది గురవుతున్నారు. అవి తట్టుకోలేక, చెప్పుకోలేక బాధపడుతూ కుమిలిపోతున్నారు. సో, ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి జస్టిస్ కావాలి అని మనం కొవ్వొత్తులు పట్టుకొని మార్చింగ్ చేస్తే, వాళ్ళకి రోడ్డు మీద నడిస్తే కొవ్వొత్తులు పట్టుకొని గవర్నమెంట్‌ని అడిగితే, ఆ వేధింపు చేసిన మనుషుల్ని శిక్షిస్తారు. చనిపోయిన మనిషి రాగలరా? వాళ్ళ కుటుంబానికి విషాదం విషాదమే. లేని లోటు లేని లోటే. సో, అలాంటి వేధింపులకు గురయ్యే వాళ్ళు మన మధ్యలో కూడా చాలామంది ఉంటారు. కొంతమంది చెప్పగలుగుతారు. చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వండి. హెల్ప్ చేయండి. వాళ్ళకి గైడ్ చేయండి. మనకి లాస్ ఉన్నాయని చెప్పండి. కొన్నిసార్లు ఆ లాస్ ఉన్నా తెలిసినా ఇంప్లిమెంట్ చేయలేని సిట్యుయేషన్ ఉందనుకోండి. వాళ్ళకి ధైర్యం చెప్పండి. ప్రోత్సహించండి. ఎంకరేజ్ చేయండి. అలాంటి వాళ్ళని ఫేస్ చేయగలిగే మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. ఈ మధ్య మానసిక వేధింపులు చాలా అయిపోయాయి. ఎక్కడ చూసినా స్కూల్‌లో, కాలేజ్‌లో, యూనివర్సిటీస్‌లో, వర్క్ ప్లేస్‌లో కొంతమంది చెప్తే వాళ్ళకి మనం గైడ్ చేయగలుగుతాం. కొంతమంది చెప్పలేని సిట్యుయేషన్స్‌లో ఉంటారు. వాళ్ళ నార్మల్ రొటీన్ యాక్షన్స్ చూడండి. వాళ్ళ సిట్యుయేషన్స్ అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేస్తారు. నార్మల్‌గా బిహేవ్ చేయరు. వాళ్ళు అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నారు అనంటే వాళ్ళేదో వేధింపులకు గురవుతున్నారని తెలుసుకోండి. సాటి మనిషిగా హెల్ప్ చేయండి. వి ఆర్ ఆల్ హ్యూమన్స్. ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ హరాస్మెంట్స్. మన ఇండియాలో చాలా లాస్ ఉన్నాయి. హరాస్మెంట్ రిలేటెడ్. ప్రతి దేశంలో ఒక్కొక్కళ్ళు దేశంలో ప్రతి దేశంలో వాళ్ళకంటూ వాళ్ళ లాస్ ఉన్నాయి. ఈ హరాస్మెంట్ రిలేటెడ్, వేధింపుల రిలేటెడ్. మన వంతు సహాయం ఏంటంటే మనం గైడ్ చేద్దాం. If we come across a person who is mentally harassed, let's encourage, guide them, protect them, and make them stand to face those type of harassments. If people don't come across or talk about the harassment they are facing, అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్. అర్థం చేసుకోండి. చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి.
ఉన్నప్పుడు వాళ్ళ నడవడికలో తెలిసిపోతుంది. అంత అబ్‌నార్మల్‌గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనేది. అక్కడ వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఏదో విషాదం జరిగే ముందే మనం ఇలాంటి ప్రొటెక్షన్ మన ఫ్రెండ్స్‌కో లేకపోతే మన ఇంట్లో వాళ్ళో ఎవరు ఫేస్ చేసినా అలాంటి వాళ్ళకి ధైర్యాన్నిచ్చి, ప్రోత్సాహం ఇచ్చి, పక్కన నేనున్నానని ధైర్యం చెప్పండి. అదే వాళ్ళు ముందుకెళ్ళి ఫేస్ చేయగలుగుతారు. అలాంటివి మనం చేస్తే చిన్న చిన్న హెల్ప్ చేస్తే అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒక మనిషిని మనం కాపాడగలుగుతాము. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవేవి చేయకపోయినా సాటి మనిషిగా సాటి మనిషికి హెల్ప్ చేయండి. నా వీడియో మెయిన్ అంతరార్థం లెట్స్ హెల్ప్ ద పీపుల్. లెట్స్ స్టాప్ హరాస్మెంట్స్. Let's prevent from a person being before they commit to suicide. Thank you.